నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరి నీటి లెక్కలపై శాస్త్రీయ అధ్యయనం అవసరం. కేంద్ర జల సంఘాన్ని కోరాలని జీఆర్ఎంబీ నిర్ణయం. పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ వైఖరి చెప్పాలని బండి సంజయ్ డిమాండ్. జాతీయ అధ్యక్షుడే లేని పార్టీ భారాస అంటూ వ్యంగ్యాస్త్రాలు. రేపటి శిక్షణ తరగతులకు హాజరుపై కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన. రాష్ట్ర నేతలంతా కలిసి సాగాలని ఉత్తమ్కు ఖర్గే సూచన. 9 రోజుల విరామం తర్వాత జోడో యాత్ర పునః ప్రారంభం. యూపీలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం. ప్రజాప్రతినిధుల భావ ప్రకటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సాధారణ ప్రజలకు ఉన్న వాక్ స్వాతంత్రమే ఉంటుందని వెల్లడి. గోదావరిలో మిగులు జలాల లభ్యత కోసం అధ్యయనం అంశాన్ని సిడబ్ల్యూసీకి నివేదించాలని గోదావరి యాజమాన్య బోర్డు నిర్ణయించింది. హైదరాబాద్ జల సౌధలో బోర్డు చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన నిర్వహించిన గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొదటి ప్రాధాన్యంలో 5 అంతర్రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు తీర్మానించారు. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ సమావేశంలో మొండికుంట వాగు, గూడెం ఎత్తిపోతుల డీపీఆర్లపై చర్చించినట్లు తెలిపారు. డీపీఆర్పై ఏపీ కొన్ని సాధారణ అభ్యంతరాలు లేవనెత్తిందన్న రజత్ కుమార్ త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. పోలవరం బ్యాక్ వాటర్ అంశాన్ని సైతం సమావేశంలో ప్రస్తావించనున్న ఆయన ఈ అంశాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీలో చర్చించాలని జీఆర్ఎంబీ సూచించినట్లు వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్లు రజత్ కుమార్ తెలిపారు. పూర్తి స్థాయిలో కసరత్తు చేసి వారం రోజుల్లో పిటిషన్ వేస్తామని పేర్కొన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఈ స్టడీ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. డైరెక్టర్ సిడబ్ల్యూసి గారు ఇచ్చారు, క్లారిఫికేషన్ ఇచ్చారు దట్ వ్యాప్కో స్టడీ చాలా క్లియర్గా ఉంది, చాలా చక్కగా చేశారు. దానికి బేసిస్ తీసుకొని మనం 2021 వరకు ప్రొజెక్షన్స్ తీసుకున్నాము. ఇఫ్ సో బోర్డులో ఏం నిర్ణయం అయింది దట్ వీ విల్ నౌ రెఫర్ టు సిడబ్ల్యూసి టు టేకప్ ది ప్రొఫెషనల్ స్టడీ. ఒక నేషనల్ అథారిటీ కింద అయితే బెటర్ ఉంటుంది. ఈ జిఆర్ఎంబి అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఫార్మ్ అయిన ఒక బాడీ ఉంది. ఇది ఆంధ్ర తెలంగాణ డిస్ప్యూట్ సెటిల్ సాధ్యం ఉంది, వీళ్ళకి పర్వ్యూలో ఉంది. బట్ వెన్ అదర్ రైపేరియన్ స్టేట్స్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వీళ్ళు వస్తారు, అప్పుడు దే విల్ నాట్ హ్యావ్ ది రైట్ అథారిటీ. సో సిడబ్ల్యూసికి రెఫర్ చేయడానికి ఒక నిర్ణయం జరిగింది. ఆంధ్ర ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఏక్నాథ్ సిందేలంటూ విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేమిదంటూ నిలదీశారు. భారాసకు ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడే లేడంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. జాతీయ అధ్యక్షుడు లేకుండానే ఏపీ అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పాఠశాల విద్యలో తెలంగాణ 21వ స్థానంలో ఉందని, నిరుద్యోగంలో 4వ స్థానంలో ఉందంటూ బండి సంజయ్ లెక్కలతో వివరించారు. యువత భాజపాపై మొగ్గు చూపుతున్నారు గ్రహించిన ముఖ్యమంత్రి నోటిఫికేషన్లు విడుదల చేసి వారిని కోచింగ్ సెంటర్లకు పంపి ఎన్నికలకు వెళ్లేందుకు వ్యూహం పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తాడు. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ప్రకటిస్తాడు? ఇప్పుడు నా సొంత రాష్ట్రానికి అధ్యక్షుడు ప్రకటించుకోలేదు, పక్క రాష్ట్రానికి అధ్యక్షుడు ప్రకటించింది ఆయన. అక్కడనే బీఆర్ఎస్ పార్టీ ఏందో ప్రజలకు అర్థమవుతుంది. పట్టుకొచ్చిండు. ఒక్కసారి వచ్చే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈయనమో అప్పుడు 2014 ఎన్నికల ముందు తెలంగాణ సెంటిమెంట్ తగిలించాడు, ఆంధ్రని తిట్టిండు, జై తెలంగాణ అన్నాడు. మనకి ఇవే నంగనాచి వేషాలు. అప్పుడప్పుడే మారుతాడు, ఆ ముఖం మారుతుంది, భాష మారుతుంది, యాస మారుతుంది, ఆయన మారుతాడు, అపరిచితులకనే మారుతాడు. పోయి అందరు నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకుంటాడు. మళ్ళీ ఓట్లు వేయించుకున్నాక ఎన్నికల తర్వాత మళ్ళీ పట్టుకోడు ఇవ్వాలని వాళ్ళు చేసే వ్యాపారాలు అన్నింటిలో వాటలో నాకు ఎందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తెరిపిస్తానండి. నేను ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి అయినాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసేసారు, తెరిపిద్దని. అజెండా మీద సంగతి ఏంది? ఆర్టీసీ ఆస్తులు అమ్ముకుంటున్నావు, ప్రభుత్వ భూములని కబ్జా చేసుకుంటున్నావు, పవర్ గురించి మాట్లాడాను. ఇవాళ ఎక్కడన్నా 24 hours విద్యుత్ సప్లై అవుతుంది. ఎక్కడన్నా విద్యుత్ ఛార్జీలు పెంచినావు. డిస్కౌంట్ల పర్సెంట్ ప్రభుత్వ కార్యాలయం నుంచి ప్రభుత్వం నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్లు కట్టాలి. పొలం కాడ ఫ్రీ ఇస్తున్నావు, ఇంటి కాడ ఛార్జీలు వేస్తున్నావు. పోలవరం ప్రాజెక్టు మీద పందా ఏంది, నీ స్టాండ్ ఏంది?
రాయలసీమ లిఫ్ట్ గెలిచినప్పుడు నేను స్పందించే వరకు కూడా నువ్వు స్పందించలే. కానీ నీ ఏడుపు నీకు చేత కాదు. ఇవాళ మళ్ళా నువ్వు తెలంగాణ రాష్ట్రం నాశనం చేస్తావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో మద్యం ద్వారా, లిక్కర్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంటే 10,000 కోట్లు వస్తుండే. ఇవాళ దాదాపు 44,000 కోట్ల రూపాయలు వస్తుంది ఆదాయం. ఎందుకలా జీతాలు ఇయ్యలేని పరిస్థితి వచ్చింది? నువ్వు చైనా పోతే చైనాలో భారత్ బజార్లు ఉంటాయి, అమెరికాలో భారత్ బజార్లు ఉంటాయి, రష్యాలో భారత్ బజార్లు ఉంటాయి. నువ్వు తెలంగాణ బజార్ చూపెట్టి మనకన్నా టచ్ ఉండరాట. ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టచ్ ఉండరాట. ఇలా ఫోన్ చేశాడు, ఆనే మంచిగా ఉంది కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మీకు ఎందుకు రావచ్చు అంటే, సరే ఫిట్ అయితే సార్ అన్నట్టు ఇక ఫోన్ చేసి, నువ్వు ఫిట్టింగ్ మార్చదు ఈయనే. అప్పుడు ఎవరు మహారాష్ట్రలో ఏక్ రాసిండే, ఏమైనా తోట రాసిండేవా మరి నువ్వు ఎట్లా ఇప్పుడు నువ్వు చేసే పని ఏంది? దివాళీ తీసిన ఫైనాన్స్ లెక్క కొత్త బోర్డు తెరిచిండు, బీఆర్ఎస్ అనే బోర్డు తెరిచిండు. సర్పంచ్లు అందరూ తిరిగబడే రోజు వచ్చినాయి నీకు. నువ్వు దొంగతనం చేసినావు, రికవరీ చేయాల్సింది. అవి కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా కేంద్ర మంత్రికి లేఖ రాసిన, తప్పకుండా ఇవాళ రేపు మళ్ళా మాట్లాడతా. భాజపా ఆదేశాల మేరకే సీఎం కేసీఆర్ భారాసను ఏర్పాటు చేశారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాజపా భారాస చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. సీఎం పాలన వల్ల రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలు సంతోషంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి రావడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తాయిలాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు కించపరిచి ఆంధ్రాలోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సుఖంగా లేకుండా అన్ని వర్గాల వారిని నానా ఇబ్బందులు గురి చేసినటువంటి సందర్భం. విద్యార్థులు మొదలుకొని రైతులు గాని, కార్మికులు గాని, తుదకి మహిళలు గాని ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేకుండా పాలన సాగింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామ్య కార్యక్రమాలు కానివ్వండి, అవినీతి కార్యక్రమాలు కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యక్రమాలని విజయవంతం చేయగలిగినాం. ప్రభుత్వానికి దీటైన జవాబు చెప్పగలిగినాం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో గాని ఇవాళ బీజేపీ వారు పైకి మాటలు చెప్తూ చర్యలు శూన్యంగా లోపాయకర ఒప్పందంలో, ఒక చీకటి ఒప్పందంలో ఉన్నటువంటి బీజేపీ, టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందని పత్రికాముఖం పదే చెప్పినారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ అవినీతి మీద నిజమైన పోరు చేయలేదు. నిజమైన పోరు చేసి ఉంటే ఇవాళ కేసీఆర్ గారు కుటుంబ సభ్యులు జైల్లో ఉండేవారు. సో ఆ రకంగా వారు చీకటి ఒప్పందంలో రకరకాల లాలూచి కుస్తులు పడుతూ వారు ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ రెండు కలిసి కూడా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని అధోగతి చేసినాయి. పీసీసీ వ్యతిరేక సీనియర్ నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు కార్యాలయం నుంచి ఫోన్ చేసి రేపటి అవగాహన సదస్సుకు హాజరు కావాలని సూచించారు. స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ సమస్యలను పరిష్కరిస్తామని ఖర్గే స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా తనతో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఫోన్ చేసి రేపటి సదస్సుకు హాజరు కావాలని సూచించినట్లు వివరించారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో రేపటి కాంగ్రెస్ అవగాహన సదస్సుకు హాజరు కావాలా లేదా అనే అంశంపై అసంతృప్త నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంతో పాటు ఇతర అంశాలపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కలిగించేందుకు రేపు బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో పీసీసీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర సమాచారం మాకు లేదని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇది ఏసీసీ కార్యక్రమం రేపటిది, నేను ఏసీసీ కార్యక్రమం అనుకోవడం లేదు. మరి ఏసీసీ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ఏదైనా షెడ్యూల్ ఉంటే నాకు వచ్చిన దీని ప్రకారం ఇది జనవరి 26వ తారీఖు నుంచి జరిగేటువంటి ప్రోగ్రామ్ కోసం ప్రిపరేషన్ మేము చేస్తాం రేపటి నుంచి. మరి నాకు కూడా హాస్యాత్ జోడో కార్యక్రమం కేవలం 2 నెలలు మాత్రమే ప్రోగ్రామ్ షెడ్యూల్ మాకు ఇచ్చారు. దాంట్లో స్పెసిఫిక్గా ఏ నియోజకవర్గం, నేను ఇందాక చెప్పినట్టుగా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం చేసుకోవాలని ఇచ్చారు. మరి పీసీసీ పాదయాత్ర సంగతి నాకు తెలియదు. మరి ఎలాంటి సర్క్యులర్ కానీ లెటర్స్ కానీ మరి ఏసీసీ గురించి కానీ పీసీసీ గురించి కానీ నా దగ్గరికి రాలేదు. నాకు ఆ సంగతి పూర్తిగా తెలియదు. ఏసీసీ అనుమతిస్తే తప్పక ముందుండి పార్టిసిపేట్ చేయడమే కాదు, ఏసీసీ నిర్ణయం చేసి ఏసీసీ పార్టిసిపేట్ చేసి ఏసీసీ ఒకవేళ పర్మిషన్ ఇస్తే అందరం కలిసి ముందుండే పనిచేస్తాం.
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాలని రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సునీల్ను అరెస్టు చేయవద్దని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల సిఆర్పీసీ 41A నోటీసులు జారీ చేశారు. ఫేస్బుక్ లో తెలంగాణ గళం పేజీలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల ఫోటోలను మార్ఫింగ్ చేసి కించపరిచేలా పోస్టులు పెట్టారన్న అంశంపై దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇచ్చారు. నోటీసులను సవాల్ చేస్తూ సునీల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేందర్ తీర్పు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడినని, తనకు ఆ పోస్టులతో ఎలాంటి సంబంధం లేదని సునీల్ వాదించారు. కేసును, నోటీసులను కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. వాదనలు విన్న హైకోర్టు కేసును సిఆర్పీసీ 41A నోటీసును రద్దు చేసేందుకు నిరాకరించింది. విచారణకు హాజరు కావాలని, అయితే సునీల్ను అరెస్టు చేయవద్దని తీర్పు వెల్లడించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ ప్రారంభించింది. ఛార్జిషీట్ కాపీలను నిందితులకు అందించాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. నవంబర్ 25న 10,000 పేజీలతో తొలి ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ 7 నిందితుల పేర్లను ప్రస్తావించింది. ఈ ఛార్జిషీట్లో ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ఇండియా అహెడ్ అధినేత ముత్తా గౌతమ్, రాబిన్ డిస్టిలరీస్ ఎల్ఎల్పీ అరుణ్ పిళ్ళై, ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినపల్లి, ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ల పేర్లు ఉన్నాయి. వీరిలో 5 నిందితులను ఇప్పటి వరకు తాము అరెస్టు చేయలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్లకు బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు మిగిలిన వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించిన రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. నల్గొండ జిల్లాలో హేమాహేమీ నాయకులున్న ఒక్క వైద్య కళాశాల తీసుకురాలేకపోయారని, కేసీఆర్ హయాంలోనే 2 మెడికల్ కళాశాలలు జిల్లాకు ఇచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒక్క ఖాళీ లేకుండా ఉద్యోగాలు నింపాలని సీఎం ఆదేశించారన్న ఆయన, భారాస ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే భాజపా సర్కార్ ఓడగొడుతుందన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. చౌటుప్పల్లో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని హరీష్ ప్రారంభించారు. మర్రిగూడెం మండలంలో 30 పడకల ఆసుపత్రిని మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు అనుగుణంగా సేవలు పెరగాలని అధికారులను ఆదేశించారు. సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని హరీష్ రావు సూచించారు. పేదలు ఒక్క పరీక్ష కూడా ప్రైవేట్ లో చేయకుండా అన్ని రకాల పరీక్షలు చేయించి నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేయించండి. ఇప్పుడు డాక్టర్లను కూడా నియామకం చేసినాం. నల్గొండ జిల్లాకు 41 మంది కొత్త డాక్టర్లు నిన్న రిపోర్ట్ చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగా సేవలు పెరగాలి. ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క ఖాళీ లేకుండా ఉద్యోగాలు నింపమని మాకు ఆదేశం ఇచ్చింది. ఇలా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం ఏమో మన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యోగాలు ఊడగొట్టే ప్రభుత్వం ఏమో బీజేపీ ప్రభుత్వం. హేమీలు ఉన్నారు. 60 ఏళ్లల్లా కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు పాలించినా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నల్గొండకు రాలేదు. ఇలా 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయంటే కేసీఆర్ గారి వల్ల వచ్చినాయి. మరి మీరు మా మీద ఎంతో ప్రేమ చూపినరు, మేము ఎప్పుడు కూడా మర్చిపోం. ఒకరోజు ఆలస్యంగా అవచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు పోం. మీ బోరు బాయిల కాడ మీటర్లు పెట్టలేదని 12,000 కోట్ల రూపాయలు ఆపేసింది. 12,000 కోట్లు డబ్బులు బంద్ అయితే ఒకేసారి చెయ్యి కుత్తమవుతుందా కాదా? వాళ్ళు ఏమంటుండ్రు, బోరు బాయిల కాడ మీటర్ పెట్టుండ్రి, రైతు ఇంటికాడికి బిల్లు పంపింది అంటుండ్రు. మీ ఇంటికి బిల్లు పంపించాలనా? వద్దని ఇలా 12,000 కోట్లు పోతే పోయినాయని వదిలిపెట్టినాం. అందువల్ల కొంచెం ఇట్లా కరోనా కొంత జరిగింది, ఇది కొంత జరిగింది. అయినా కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఆగలే. హైదరాబాద్ మెట్రో రైల్ టికెటింగ్ సిబ్బంది మెరుపు ఆందోళనకు దిగారు. వేతన సమస్యలు వెంటనే పరిష్కరించాలని 27 మెట్రో స్టేషన్ల వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. వెంటనే స్పందించిన మెట్రో కియోలిస్ సబ్ ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆందోళన విరమించారు. వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కానీ ఎంత శాతం అనేది స్పష్టం చేసే వరకు విధులకు హాజరు కామని ఉద్యోగులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ టికెటింగ్ సిబ్బంది వేతనాలు పెంచాలంటూ నిరసన బాట పట్టారు. ఎల్బీ నగర్, మియాపూర్ కారిడార్లోని 27 మెట్రో స్టేషన్ల టికెటింగ్ సిబ్బంది తమకు సరైన వేతనాలు అందించడం లేదని విధులు బహిష్కరించి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 150 మంది టికెటింగ్ సిబ్బంది 3 ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏ సెక్టార్లోనైనా మినిమం ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. 5 years నుంచి చేస్తున్న వాళ్ళకి కూడా 1000 రూపీస్ పెంచారు 5 years నుంచి చేసుకున్న వాళ్ళకి. ఇంకోటి బయట వాళ్ళకి పబ్లిక్స్ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు మెట్రోలో వర్క్ చేస్తున్నారు, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇంత శాలరీ అని ఉంటుంది, వీళ్ళకి ఇంత శాలరీ అని ఉంటుంది, వీళ్ళకి ట్రైన్ యాక్సెస్ ఉంటుంది. మాకు అలాంటివి ఏం ఫెసిలిటీస్ ఉండవు. మేము నైట్ టైం 12కి 11కి కంప్లీట్ అయిపోతే మేము ఏదో ఆటోను బస్సు నడుచుకుంటూ వెళ్ళాలి. నైట్ టైంలో కూడా నడుచుకుంటూ వెళ్ళాలి పరిస్థితి వస్తుంది. మాకు శాలరీ హైక్ కావాలి. ఇయర్లీ కూడా ఇన్ని లీవ్స్ అని ఎమర్జెన్సీ లీవ్స్, క్యాజువల్ లీవ్స్ ఇలా ఉండేవి, అలా లేవు. ఆన్ డ్యూటీ షిఫ్ట్కి వచ్చేటప్పుడు ట్రైన్ యాక్సెస్ ఇవ్వాలి. ఏదైతే కియోలిస్ వాళ్ళకి ఇస్తున్నారో అది మాకెందుకు ప్రొవైడ్ చేయట్లేదు? వాళ్ళే డ్యూటీ చేస్తున్నారా? మేము చేయట్లేమా? మేము ఎంప్లాయీస్ కాదా? మా సీనియర్స్ ఆల్రెడీ 1 month బ్యాక్ కూడా అందరూ ఒకేసారి వెళ్ళి అప్లికేషన్ రిజైన్ లెటర్స్ ఇచ్చారండి. అవి వాళ్ళు తీసుకోకపోగా మేము మాట్లాడతాం, మేనేజర్తో మాట్లాడతాం, పెరుగుతుంది సాలరీ అని చెప్పారు. కానీ ఈ రోజు పెరుగుతుందన్న పక్క ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇవ్వలేదు. మాకు డ్యూటీ పరంగా ఏదైనా షార్ట్ ఏదైనా ఎక్సెస్ వస్తే అది మేమే బేర్ చేయాలి. సో అందులో మేనేజ్మెంట్ ఎట్లాంటి రెస్పాండ్ అవ్వదు. ఇంకా మాకు ఏమైనా లీవ్స్ కావాలన్నా, ఎమర్జెన్సీ లీవ్ కావాలన్నా కంపల్సరీ వి షుడ్ హ్యావ్ టు రిపోర్ట్ అని అంటారు. 1 year కాంట్రాక్ట్ లో హైకిల్ ఆడుతారని చెప్పారు. ఓకే, 1 year తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే అదే కంపెనీ ఎక్స్టెండ్ అయింది. మళ్ళీ పాండమిక్ సీజన్ లో మాకు ఇప్పుడు లాస్ట్ లో ఉంది. అయినా మేము సాలరీస్ మా హ్యాండ్ నుంచి మేము పెట్టామని చెప్పారు. ఓకే, అది అయిపోయిన తర్వాత లాస్ట్ 2 years నుంచి మాకు అదే ఉంది. ఇంక్రిమెంట్ అనేది లేనే లేదు అసలు మాకు. టికెటింగ్ సిబ్బంది మెరుపు ఆందోళనతో మెట్రో కియోలిస్ సబ్ ఏజెన్సీ నిర్వాహకులు వారితో అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో చర్చలు జరిపారు. అనంతరం ధర్నా విరమిస్తున్నట్లు ప్రకటించిన ఉద్యోగులు, నిర్వాహకులు వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామన్నారని ఉద్యోగులు తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు విధులకు మాత్రం హాజరు కామని టికెటింగ్ సిబ్బంది స్పష్టం చేశారు. వాళ్ళు ఏమన్నా అంటే పెంచుతాం కానీ ఎంత పెంచుతామని చెప్పట్లేదు. మేమంటే మేము అడిగిన ఎంత పెంచుతారంటే మాకు కూడా ఉందా అట్లా అని అడిగాము. అంతే. వాళ్ళు ఏమంటారు పెంచుతాం కానీ మాకు టైం ఇవ్వండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓసీసీ నాగోల్లో ఓసీసీ ఉంటుంది, అక్కడ పోయి రండి మాట్లాడదామని చెప్పారు. 20 మందితో ఎట్లయితే అందరు రావాలి కదా, అది మా ప్రాబ్లం. అది వాళ్ళు చెప్తాం రండి షిఫ్ట్కి అయితే రండి పెంచుతామని అన్నారు, ఎంత అని చెప్పలేదు. వెళ్ళమని ఉదయం నుంచి టికెటింగ్ ఉద్యోగుల ఆందోళనతో ఎల్బీ నగర్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. అక్కడక్కడ కొన్ని స్టేషన్ల వద్ద భారీగా ప్రయాణికులు బారులు తీరారు. మెట్రో టికెటింగ్ సిబ్బంది ఆందోళనపై హైదరాబాద్ మెట్రో వర్గాలు స్పందించాయి. టికెటింగ్ సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ధర్నా చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, నగరంలో సమయం ప్రకారం మెట్రో రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. దేశంలో బ్రహ్మాండమైన చేపలు ఎక్కడ దొరుకుతాయంటే తెలంగాణలో లభిస్తాయన్న పేరు వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పశుభవన్లో అన్ని జిల్లాల మత్స్యశాఖ అధికారులతో మంత్రి దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5 వరకు జరగనున్న స్పెషల్ డ్రైవ్ ఫేజ్ 2ను తలసాని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రిజిస్ట్రేషన్, అర్హులైన అభ్యర్థులకు సభ్యత్వం కల్పనపై విస్తృతంగా చర్చించి మంత్రి మార్గనిర్దేశం చేశారు. బ్రహ్మాండంగా చేసి కొన్ని జిల్లాలలో చేయలేదనుకో, అది ఆ అధికారి మరి వారి యొక్క ఎఫిషియన్సీని కూడా మనం బేరీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే అన్ని జిల్లాలలో ఉన్నారు. ఒకవేళ జిల్లాలలో బెనిఫిషరీస్ లేరంటే ఓకే, అది మీరు కూడా ఏం చేయలేరు, మనం కూడా దాని గురించి ఆలోచన చేసేది. ఉన్న బెనిఫిషరీస్ ని మీరు ప్రాపర్ గా చేయలేదనుకో మరి లేనిపోని ఇబ్బందులు అవుతాయి. అదర్ కమ్యూనిటీ ఎక్కడ కూడా ఒక మెంబర్షిప్ రావడానికి వీల్లేదు. ఒకవేళ అదర్ కమ్యూనిటీ ఎవరన్నా మెంబర్షిప్ ఇట్లా దీంట్లో వచ్చిందంటే ఆ సంబంధిత అధికారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. జిల్లాలలో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉంటది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చిన గైడ్ లైన్స్ నే పాటించాలి. మీకు అటువంటి ప్రెజర్స్ ఏమన్నా వస్తే అవన్నీ మనకు కమిషనర్ గారు పంపేయండి. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువులు తారుమారైన ఘటనలో ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. DNA నిర్ధారణతో వైద్య అధికారులు ఎవరి బిడ్డను వారి చెంతకు అప్పగించారు. చెన్నూరు మండలం రొయ్యపల్లి గ్రామానికి చెందిన మమత ఆసిఫాబాద్కు చెందిన పావనికి గత నెల 27న ఒకే సమయంలో ప్రసవం అయింది. కాగా పిల్లలను అప్పగించే క్రమంలో సిబ్బంది నిర్వాహకంతో గందరగోళం నెలకొంది. పుట్టిన పిల్లల్లో ఒకరు ఆడ శిశువు, మరొకరు మగ శిశువు ఉన్నారు. ఈ విషయంలో వైద్యులు స్పష్టతతో ఉన్న బంధువుల్లో నెలకొన్న అనుమానాలు,
ఆందోళనతో వైద్యాధికారులు రంగంలోకి దిగారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్న అధికారులు 2 పిల్లల నమూనాలు సేకరించి DNA పరీక్షకు పంపించారు. 8 రోజుల తర్వాత DNA ఫలితాలు రావడంతో ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. రొయ్యపల్లికి చెందిన మమతకు ఆడబిడ్డ పుట్టినట్లు, ఆసిఫాబాద్కు చెందిన పావనికి మగబిడ్డ పుట్టినట్లుగా వైద్య అధికారులు నిర్ధారించారు. మంచిర్యాల డీసీపీ సమక్షంలో వైద్య అధికారులు ఈ ఫలితాలను వెల్లడించారు. అనంతరం 2 శిశువులను తల్లిదండ్రులకు అప్పగించారు. 8 రోజులుగా ఎవరి పిల్లలు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బిడ్డలు చెంతకు చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. గ్యాస్ ట్యాంకర్ డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ గ్యాస్ ట్యాంకర్ గుజరాత్ నుంచి హైదరాబాద్ మీదుగా చెన్నై వెళుతోంది. రాజ్యాంగం ప్రకారం సాధారణ ప్రజలకు ఉన్న వాక్ స్వాతంత్ర్యం ప్రజాప్రతినిధులకు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే లేదా మంత్రికి ప్రత్యేక ఆంక్షలేమీ విధించాల్సిన అవసరం లేదని 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరైనా మంత్రి ప్రభుత్వ పనితీరుపై ఏవైనా వ్యాఖ్యలు చేస్తే వాటిని ఆ ప్రభుత్వానికి ఆపాదించాల్సిన అవసరం లేదంటూ 4(1)తో తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ పివి నాగరత్న మాత్రం ప్రత్యేక తీర్పు ఇచ్చారు. ప్రభుత్వాలు పాలన తీరుపై వ్యాఖ్యలు చేసే హక్కు ప్రజలకు ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే అది విద్వేష ప్రసంగంగా మారకూడదని ఆమె స్పష్టం చేశారు. అత్యాచార బాధితులపై గతంలో ఉత్తరప్రదేశ్ మంత్రిగా పనిచేసిన ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తాజా తీర్పు ఇచ్చింది. అయితే ప్రజాప్రతినిధులకు స్వీయ నియంత్రణ అవసరమని జస్టిస్ నాగరత్న తీర్పులో ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్లో సాగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోబుట్టువుల మధ్య నిష్కల్మమైన ప్రేమ విరబూసింది. తన ముద్దుల చెల్లిని ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి పట్టుకున్న రాహుల్ ఆమెకు 3 సార్లు ముద్దులు పెట్టారు. దీనికి సంబంధించిన చిత్రాలను కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్టు చేసింది. అన్నా చెల్లెళ్ల మధ్య షరతులు లేని ప్రేమ ఇదంటూ అభివర్ణించింది. దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. యుద్ధాన్ని భారత్ ఎప్పుడూ కోరుకోదన్న ఆయన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో వివరించారు. బొలెంగ్ ప్రాంతంలో సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన కీలకమైన వంతెనను రాజ్నాథ్ ప్రారంభించారు. రాముడు, బుద్ధుడు సూచించిన మార్గాలను అనుసరించడమే తమ సిద్ధాంతమని ఈ సందర్భంగా రాజ్నాథ్ పేర్కొన్నారు. అయితే రెచ్చగొట్టే చర్యలను సమర్థంగా తిప్పికొడతామని తేల్చి చెప్పారు. ఢిల్లీలో అంజలి సింగ్ అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అంజలిపై అత్యాచారం జరగలేదని శవ పరీక్ష నివేదిక తెలిపింది. మరోవైపు ఘటన జరిగినప్పుడు అంజలితో పాటు ద్విచక్ర వాహనంపై ఆమె స్నేహితురాలు నిధి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ యువతిని విచారించిన పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరించారు. ఘటనకు ముందు మద్యం సేవించినట్లు కారులో ఉన్న నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 1న తెల్లవారుజామున ఢిల్లీలో జరిగిన అమానవీయ ఘటనలో పోలీసుల దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. మౌలానా ఆజాద్ మెడికల్ కళాశాలలో నిర్వహించిన శవ పరీక్షకు సంబంధించిన నివేదికను వైద్యుల బృందం పోలీసులకు సమర్పించింది. ఈ ఘటనలో బాధితురాలు అంజలి సింగ్ పై ఎలాంటి అత్యాచారం జరగలేదని నివేదిక పేర్కొంది. అంజలి ప్రైవేట్ భాగాల్లో ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. తదుపరి పరీక్షల కోసం బాధితురాలి నమూనాలు భద్రపరిచినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్ర వాహనంపై అంజలితో పాటు ఆమె స్నేహితురాలు నిధి ఉన్నట్లు
వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం తర్వాత నిధి అక్కడి నుంచి పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను పట్టుకుని విచారణ జరిపారు. ప్రమాదానికి ముందు వారిద్దరూ స్కూటీపై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఘటనకు ముందు ఇద్దరు యువతులు తాము బస చేసిన హోటల్ గదిలో వాదించుకున్నట్లు హోటల్ సిబ్బంది పోలీసులకు వెల్లడించారు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పార్ట్ టైం పనిచేస్తున్న సుల్తాన్పూర్కి చెందిన అంజలి కొత్త సంవత్సరం సందర్భంగా ఓ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం రోజున తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న అంజలిని ఢీకొట్టిన కారు దాదాపు 12 కిలోమీటర్లు ఆమెను ఈడ్చుకెళ్లింది. కారు టైర్లో అంజలి కాలు ఇరుక్కుపోవడంతో ఆమెను లాక్కెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనకు ముందు మద్యం సేవించి ఉన్నట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అంజలిని ఢీకొట్టిన తర్వాత భయంతో పారిపోయినట్లు నిందితులు చెప్పారని తెలిపారు. కారు టైర్లో ఏదో ఇరుక్కుపోయినట్లు నిందితుల్లో ఒకరు మిగతా వారికి చెప్పగా వారు దాన్ని పట్టించుకోలేదని విచారణలో వెల్లడైంది. కాంజావాలా ప్రాంతంలో కారు మలుపు తీసుకుంటుండగా అంజలి చేయి కనిపించినట్లు తెలిపిన నిందితులు కారును ఆపినట్లు తెలిపారు. తర్వాత కారు నుంచి అంజలి మృతదేహం వేరు కాగానే అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులకు వివరించారు. ఈ కేసులో ప్రత్యేక కమిషనర్ శాలిని సింగ్ నేతృత్వంలో విచారణ కమిటీని ఢిల్లీ పోలీసులు నియమించారు. యువతిని కారు ఈడ్చుకెళ్లిన 12 కిలోమీటర్ల పొడవునా ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులకు సూచించారు. దీంతో వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కమిటీని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 5 నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేయగా వారిని సోమవారం 3 రోజుల కస్టడీకి తరలించారు. ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్లో షేర్లు విక్రయించిన వారికి అదనపు చెల్లింపులు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఒక్కో షేరుపై ₹48.65 చొప్పున చెల్లించనుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు రాధికా ప్రణయ్ రాయ్లకు చెందిన మెజారిటీ వాటాలను ఒక్కో షేరుకు ₹342.65 చొప్పున చెల్లించి అదానీ గ్రూప్ దక్కించుకుంది. ఇప్పుడు అంతే మొత్తాన్ని ఓపెన్ ఆఫర్లో షేర్లు విక్రయించిన వారికి చెల్లించాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఎన్డీటీవీలో రాధికా ప్రణయ్ రాయ్లకు చెందిన 27% వాటాలను ఇటీవల అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ₹1,75,00,000 విలువైన షేర్లకు గాను 602 కోట్లను చెల్లించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో వడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగింది. ఉదయం క్రితం ముగింపు కంటే 83 పాయింట్లు దిగువన 61,075 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. తరువాత లాభాల్లోకి వచ్చినప్పటికీ అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో 61,004 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో తిరిగి కోలుకున్న సెన్సెక్స్ 61,344 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 61,294 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 18,232 వద్ద ముగిసింది. యువ కథానాయకుడు నాని తన అభిమానులతో సందడి చేశాడు. తన తాజా చిత్రం దసరా విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్ యూసఫ్ గూడలోని ఓ ఫంక్షన్ హాల్లో వేలాది మంది అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. అభిమానులతో కలిసి విడివిడిగా ఫోటోలు దిగి వారిని సంతోషపరిచాడు. నాని ప్రత్యేక ఆహ్వానం మేరకు నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి అతని అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నానిని కలుసుకోవడం, ఫోటో దిగడం తమకెంతో ఆనందంగా ఉందని మురిసిపోయారు. నానితో దిగిన ఫోటోలను దసరా మూవీ పోస్టర్పై ఉన్న క్యూఆర్ కోడ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఆనందించారు.